దేశ రాజధాని నడిబొడ్డున ఏ ప్రాంతీయ పార్టీకి జాగలేదని అయితే తొలిసారిగా టీఆర్ఎస్ కు దక్కడం గర్వకారణమని వ్యక్తులు పేర్కొన్నారు. హస్తినలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు మాట్లాడుతూ తెలంగాణ అంటేనే కేసీఆర్ అని, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని పేర్కొన్నారు. హస్తినాపురంలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి స్థలం దక్కడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఢిల్లీ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక జెండా పండుగ చేసుకోవడం, ఇవాళ తెలంగాణ భవనాన్ని ఇలా నిర్మించుకోవడం, భూమి పూజ చేయడం మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నేను యావత్ తెలంగాణ ప్రజల తరపున, నా తరపున కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 14 ఏండ్లు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో పనిచేసిన ఒక మహానేత ఇలా సంక్షేమ పథకాలలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఒక ఉద్యమ నాయకుడు ఇలా ఢిల్లీ గడ్డ మీద సౌత్ ఇండియాలో ఎవరికి లేకున్నా మన తెలంగాణ రాష్ట్రానికి గౌరవం ఇచ్చిన మన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలుకుతారు. ఇంకా 20 ఏళ్ళు కూడా సీఎంగా కేసీఆర్ గారే ఉండాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నందుకు మేమందరం కూడా గర్వపడే విధంగా ఇలా తెలంగాణ ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గడ్డ మీద నిలబెట్టడం. జై తెలంగాణ, జై కేసీఆర్.